సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. కృష్ణ గారు నమస్కారం. చాలా చాలా ఫిట్గా కనిపిస్తున్నారు. అయ్యో థ్యాంక్స్ అండి. ఆ? ఉమ్. అసలు సినిమాకి ఏజ్ తగ్గించుకుంటున్నాడు కనిపిస్తుంది. సినిమాకి ఏజ్ తగ్గించుకుంటున్నారు కానీ మాట పెరగట్లేదు. మాట ఇంకా తీరే అంతండి కొంచెం. ఎన్ని ఇంటర్వ్యూ చేసినా మీరు ఇంకా అయ్యో అడిగిన దానికి ఎస్ను అంతే. అయ్యో లేదు లేదు, మీరు బాగానే కంఫర్ట్ నాకు. కంఫర్ట్ కాదు, మీరు చెప్తున్నారు కదా ఇది కాదు, కొంచెం ఆ చేతులు తీసేయండి సార్. మాట్లాడు ఏంటి సార్ సింగిల్ ఏం సింగిల్ విశేషాలు? సింగిల్ అంటే బేసిక్గా నేను ఇంతవరకు ఎప్పుడు లవ్ రిలేటెడ్ సినిమాలు తక్కువ చేశాను. అంటే కంప్లీట్ లవ్ మీద ఎంటర్టైన్మెంట్ వెళ్ళిన సినిమాలు తక్కువ చేశా. అలా చేసినా కొంచెం ఫ్యామిలీ ఏదో ఒకటి మిక్స్ అయి ఉండేది. యూత్కి సెపరేట్గా లవ్ స్టోరీ కింద ఎప్పుడు చేయలే. ఎప్పుడైతే ఈ స్టోరీ నానో సింగిల్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే అవి వెరీ పాజిటివ్గానే ఉంటాయి, కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటాయి అవి. అలాంటి ఎవరు సినిమాలో డిస్కస్ చేయలేదు. సరదాగా మనం చెప్తే సింగిల్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు స్క్రీన్ మీద చూసుకున్నట్టే ఉంటుంది ఇది. నేను వెన్నెల కిషోర్ గారు మెయిన్ ఉంటామండి. ఇదేదో హీరో క్యారెక్టర్లాగా బిల్డప్లు ఇలా ఏమి ఉండదండి. బయట రెగ్యులర్గా ఒక ఏజ్ కుర్రాళ్ళు ఒక మంచి అందమైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుందాం, లేకపోతే మంచి సంబంధం వస్తే అదే అన్నిటిలో సెటిల్ అయిపోయారు. మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నారు, మంచిగా ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. అమ్మాయి కోసం వేట. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతారు రెగ్యులర్ లైఫ్లో, ఇంచుమించు అవే ఎలిమెంట్స్ని అన్నీ పెట్టి చూపించామండి. ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది. సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, అది ఓన్లీ ఆ క్యారెక్టర్లకే. బట్ చూసే ఆడియన్స్కి మాత్రం ప్రతి ఎమోషన్ మాది మీకు నవ్వొచ్చేలాగే చూపించాలన్నట్టు క్రియేట్ చేసామండి మొత్తం. ట్రైలర్ చూస్తే అంటే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది కొంచెం ఆల్మోస్ట్ ఒకే లైన్ అంతే ఇచ్చేసారు. అంతే 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 ఇద్దరు కుర్రాళ్ళు అంతే సరదా పెళ్లి మళ్ళీ వాళ్ళ గురించి ఎస్టాబ్లిష్ చేసి ఇంకా అలా లైన్ సింపుల్ స్ట్రైట్. బట్ అందులోనే మళ్ళీ మీరు ఏం చేశారంటే అసలు అమ్మాయి దొరికితే బాగుండు అనుకున్న కుర్రాడు ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇరుక్కున్నాడు. అది మెయిన్ మ్యాజిక్. అంటే సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ గురించి మంచి చదువుకున్నారు, సూపర్ స్టూడెంట్స్ ఏం కాదు, నీట్గా చదువుకున్నారు. ఒక బ్యాంకులో ఎంప్లాయీస్ కింద సెటిల్ అయిన ఇద్దరు కుర్రాళ్ళు కదండి. దీన్ని మళ్ళీ సెపరేట్గా మనం సాంగ్ వేసి లేకపోతే ఇంకా టైం వేస్ట్ ఏం చేయదలుచుకోలేదు. ఈ సినిమా అయితే స్ట్రైట్ పాయింట్, స్ట్రైట్ ఏంటంటే వీళ్ళకి అమ్మాయి ఒక ఏజ్ వచ్చినప్పుడు అందరూ అదే అనుకుంటాం, మంచి అమ్మాయి దొరికితే ఇంకా చాలు లైఫ్ అనుకుంటాం. పెళ్ళైన తర్వాత మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి, అది మళ్ళీ సెపరేట్ స్టోరీ. ఆ గ్యాప్ ఏదైతే ఉందో, పెళ్ళికి రెడీ అయ్యి ఉన్నాను, ఇప్పుడు అమ్మాయి దొరికి పెళ్ళి అయ్యేవరకు ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను ఒక్కటే మనం చూపించాం సినిమాలో. కంప్లీట్ అది ఎంటర్టైనింగ్ కిందే ట్రీట్ చేసామండి. సినిమా మొదలైనప్పటి నుంచి కూడా మా ఇద్దరు వేట ఇన్ ద సెన్స్ అమ్మ ఎవరు దొరుకుతారని ఎదురు చూడటం, దొరికిన తర్వాత ఏంటి ఒకళ్ళు దొరుకుతారు అనుకుంటే ఇద్దరు దొరుకుతారు. ఇప్పుడు ఒకళ్ళే లేరురా జీవితంలో అనుకున్నప్పుడు ఇద్దరు వచ్చేసారు, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరో లేరు, రెడీ అయిన తర్వాత ఇద్దరు వచ్చారు. వీడు మంచోళ్ళు అండి, ఇద్దరు చాలా మంచోళ్ళు, మొహమాటస్తులు. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే టైప్ కాదు, పక్కా శ్రీవిష్ణు టైప్ పక్కా. సో ఇప్పుడు ఏది చూస్ చేసుకోవాలనేదే ఇంకా కథనం దాని మీద వెళ్తుంది. ఇంటర్వల్ బ్యాంక్ దాకా ఈ సరదా అంతా ఉంటుంది. లేదులేండి, ఇంకా అంటే మాకు కొన్ని ఎమోషనల్గా ఫీల్ అయ్యే సీన్స్ ఉంటాయి తప్పితే చూసి ఆడియన్స్కి మాత్రం ఏంట్రా పాపం వీళ్ళు జీవితం, వీళ్ళకి ఎవరైనా దొరికేస్తే ఫాస్ట్గా బాగుండు కదా అనే సెన్స్లోనే ఉంటుందండి. చాలా అంటే హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. మనం పెద్ద కథ కింద కూడా ఏం చెప్పకుండా ఓన్లీ మూమెంట్స్ సింపుల్గా మూమెంట్స్ ఉంటాయి. ఇంత డైలాగ్ ఓరియంటెడ్ కామెడీ అయితే ఈ మధ్యకాలంలో తగ్గినాయండి, బాగా తగ్గినాయి. ఇది కంప్లీట్ డైలాగ్ ఓరియంటెడ్ కామెడీ అండి. డైలాగులు అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటాయి, యూత్కి విపరీతంగా నచ్చుతాయి. బయట సహజంగా ఎలా ఆడుకుంటారు అందరూ అలాగే ఉంటాయి. సినిమాటిక్ డైలాగ్స్ అలా ఏం ఉండవు. సేమ్ సామజవర్ణం కూడా అంతే అండి. ఇంచుమించు డైలాగ్స్ అన్నీ కూడా అది కూడా యూత్ఫుల్గా ఉంటాయి. అది కొంచెం ఫ్యామిలీస్కి అందరికీ కూడా చాలా బాగుంటాయి. ఇది ఏంటంటే కంప్లీట్ యూత్కి చాలా బాగుంటాయి డైలాగ్స్. అంటే ఇది ప్లాన్గా తీసుకొచ్చారా, దీని తర్వాత ఇది వచ్చిందా ఈ స్లాట్లో ఇలా కూర్చుందా ఈ సినిమా? మేము యాక్చువల్లీ ఈ స్లాట్ మేము ఇది మొదలెడదాం అన్నప్పుడు, అరవింద్ గారు మొదలెడదాం ఈ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆయన క్లియర్గా
మేము మంచిగా ఒక హాఫ్ డే వర్క్ చేసి చూసుకున్నాం అసలు ఏమేమి సినిమాలు ఉన్నాయి, ఏమేమి రాబోతున్నాయి. 1 year క్యాలెండర్ అంతా క్లియర్గా ఆఫీస్లో వేసి చూపించారు. దీని ప్రకారం మనం వచ్చే మూమెంట్కి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. సో మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతారో అంత చేస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది, ఈ స్లాట్కి వద్దాం అని అన్నారు. బట్ మూమెంట్ చూసి మేము జూన్ జూలై అవుతుందని అనుకున్నాం నిజంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ IPL బాగా డిస్టర్బ్ చేసింది చాలా సినిమాల్ని. ఈ ఇయర్ కూడా అదే విధంగా ఉంటుంది అనుకున్నారు. ఈ ఇయర్ పెద్ద అది అంత డిస్టర్బ్ చేసి అంత మూడ్ అట్మాస్ఫియర్ లేదని మనకి ఫస్ట్ 1 week 10 days కూడా సినిమాలు లేవు. డిస్టర్బ్ చేసి అవునవును. సో ఇదే పర్ఫెక్ట్ స్లాట్ అన్నట్టు అనుకుని ఒక నెల తర్వాత రావాల్సింది ముందుకు ప్లాన్ అయితే మనం సమ్మర్ ఎండింగ్ అన్నట్టు అనుకున్నాం ముందు మొదలెట్టినప్పుడు. బట్ మీ గ్రాఫ్లో కూడా ఈ స్లాట్ చాలా మంచి స్లాట్ అండి, మంచి స్లాట్. నాకు ఎప్పుడు ఇలా మంచి సమ్మర్లో ఎంటర్టైనర్ ఎప్పుడు దొరకలేదు ఛాన్స్. సో ఇది మంచి. పైగా మీ ప్రీవియస్ 2 సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్. అవునండి, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు. అవును. సో మీకు సరిగ్గా మళ్ళీ అంటే మీకు ఎలాంటి సినిమాలు చేయాలి మీ పర్సనల్గా మీకు కొన్ని ఉండొచ్చు ఉంటాయి. బట్ మిమ్మల్ని ఎలా చూడాలని మా ప్రేక్షకులు కానీ మీ ఆడియన్స్ కానీ ఎలా ఉంటుంది అంటే అమ్మా శ్రీవిష్ణు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తుంది వెంటనే వాళ్ళు మీ పాతవన్నీ రీకాల్ చేసుకుంటారు. మీరు ఎంటర్టైన్ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో రాజరాజోర కానీ లేకపోతే సామజోర కానీ రీకాల్ చేసుకుంటారు. వెంటనే దాని ఇంపాక్ట్. అవును, ఇది కంప్లీట్ కొత్త బాడీ లాంగ్వేజ్ అండి. ఎక్స్ట్రాడినరీ టైమింగ్ కనిపిస్తుంది ఈ సినిమాలో. టైమింగ్ అంటే కిషోర్ గారు లాంటి మంచి ఎంటర్టైనర్తో నేను ఎప్పుడు ఎక్కువ క్యాస్టింగ్ 3-4తోనే చేసే సినిమాలే ఉంటాయి అవన్నీ. దీంట్లో కిషోర్ గారుతో నేను ఎప్పుడు ముందు సామజవరంలో చేసిన ఆయన సెపరేట్ ట్రాక్. ఇది ఫుల్ లెంత్ మేమిద్దరం ఉంటాం కదా. ఫస్ట్ టైం నేను అంత మంచి సీనియర్ కామెడీ చేసే అంటే మంచి టైమింగ్ ఉన్న యాక్టర్తో చేయటం నేను. సో మా బాండ్ కూడా ఖచ్చితంగా రేపొద్దున ప్రేక్షకులు ఎప్పుడైతే ప్రేమిస్తారు. అంత బాగా కుదిరింది మా ఇద్దరు టైమింగ్. కిషోర్ గారిని వాడుకోవాలి కానీ అమ్మో అసలు సూపర్. అంటే ఏంటి మరి ఆయన చేస్తారు లేకపోతే ఆయన రైటింగ్ ఆయన వచ్చారని చెప్పి వీళ్ళు రాస్తారు, ఇది ఇంగ్లీష్ డైలాగ్ రాస్తున్నారు ఆయన మీద. అది మన దగ్గర కొంచెం పండదు. అదే ఆయన పక్క నెగిటివ్ డైలాగ్ చెప్పి చాలా బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఇది దీంట్లో చాలా మంచి ఇదండి, చాలా మంచి క్యారెక్టర్. ఇంకా చెప్పాలంటే నేను కిషోర్ గారు ఈ సినిమా హీరోలు. సో ఈక్వల్గానే ఉంటుంది. ఆయన టైమింగ్ కూడా భలే కుదిరింది, మా ఇద్దరు బాగా సెట్ అయ్యి. ఆయన కూడా లవ్ ట్రాక్ వేరే సెపరేట్, ఆయనదో ట్రాక్ నాదో ట్రాక్. 3 హీరోయిన్లు. 3 హీరోయిన్లు. ఓకే. మీ మీద ఎన్ని పాటలు ఉండబోతున్నాయి? పాటలు బేసిక్గా మేము సినిమా మొదలెట్టినప్పుడు ఒక 6 ఎక్స్ట్రాడినరీ పాటలతో మొదలెట్టామండి సినిమా. బట్ ప్రాసెస్లో చూసుకున్న తర్వాత పాటల డిస్టర్బెన్స్ అనేది ఇవ్వకూడదని అందరం ఫిక్స్ అయ్యి 3 పాటలు పెట్టామండి. 3 లేపేసాం. ఆ 3 పాటల్లో ఇప్పుడున్న 3 పాటల్లో కూడా కథలోనే. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు, అక్కడ నేను చాలా స్టోరీ చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ అదంతా పెద్ద చేసి చెప్పడం కంటే ఒక సాంగ్లో ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. అది రిలేటబుల్ ఎమోషనే. అది అలాంటివి తప్పితే కావాలి. కత్తో వెళ్ళే పాటలు తప్పితే సెపరేట్ కట్ 2 సాంగ్స్ అలా ఏం లేవు. అలా లేదు, అసలు డ్యూయట్ లేదు. అవునా సార్? డ్యూయట్ లేకపోతే శ్రీవిష్ణు సినిమా కదా సార్? నాకు ఇబ్బంది అండి నిజంగా. అలా మీకు ఎవరు రాంగ్ బిల్ ఇచ్చారు, నాకు అసలు చాలా ఇబ్బంది. లేకపోతేనే హ్యాపీ నాకు. అలా ఎలా అవుతుంది సార్? ఏదండి అలా ఎలాగవుతుంది అంటే మన ప్రొడక్షన్ నుంచి కూడా లేదు, కంపల్సరీ రిలీఫ్ కోసం 2 మంచి డ్యూయట్లు అని చెప్పి సాంగ్స్ కూడా చాలా బాగా చేద్దామని అన్నారు. ఇది లాస్ట్ కాల్ తీసుకుందామండి అని నేనే వద్దని చెప్పింది. ఈసారి కూడా డ్యూయట్ ఉండదండి, డ్యూయట్ ఉండదు. ఓన్లీ డ్రీమ్ ఫీల్ అయ్యే చిన్న మూమెంట్స్ తప్పితే సెపరేట్గా లిప్ సింక్లు ఇచ్చి పాడటం అది ఏం ఉండదండి. కంప్లీట్గా ఈ 2 గంటల 5 నిమిషాల సినిమా అండి ఇది. నాకు తెలిసి 2 గంటలు నవ్వుతారు. ఒక 5 నిమిషాలు ఏమన్నా మధ్యలో ఏమన్నా ఫోన్లు తీసి చూసుకున్నా లేకపోతే ఇంటర్వెల్ నుంచి లేట్గా వచ్చి అలా మిస్ అవ్వాలి తప్పితే మొత్తం అంతా నవ్విద్దామని చేసింది. ఫోన్ చూసే అవకాశం ఇస్తారా? ఇవ్వండి ఈసారి ఇవ్వండి. ఎవరు కదా సాంగ్స్ కూడా అందుకే పెట్టలే. ప్రేక్షకుడు ఫోన్లోకి వెళ్ళకుండే పరిస్థితి రాకపోతే సినిమా హిట్. అసలు ఫోన్ తీయరండి. ఫోన్ ఏమన్నా తీసినా నెక్స్ట్ ఒకరే బుక్ చేయరా ఇదేదో అదిరిపోయిందిరా సినిమా అని స్టార్టింగ్లో మొదలైన అరగంటకే తీస్తారేమో తప్పితే కానీ వేరే ఉద్దేశంతో అయితే తీరు. అదే ఫిక్స్ అది ఈసారి. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా అంటే కామెడీ కదండి.
ఇప్పుడు కామెడీ సినిమా, ఇప్పుడు ఏదైనా కాన్సెప్ట్ సినిమా చెప్తున్నప్పుడు, లేకపోతే ఒక హీరోయిక్ వరల్డ్ క్రియేట్ చేసి చెప్తున్నప్పుడు డ్రామా ఎలా పండుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనకి అర్థం అవటం కష్టం. జనంలోకి వచ్చేవరకు తెలియదు అంత ఈజీగా. కొంతమందికి తెలుస్తుంది అలాగా. ఎంటర్టైన్మెంట్ ఈజీగా చెప్పొచ్చండి, వర్కౌట్ అవుతుందో లేదో. అంటే ఇవి వర్క్ ప్రాసెస్లో, షూటింగ్ మూడ్లో, తర్వాత ఎడిట్లో, తర్వాత అందరూ చూస్తారు కదా. చూసిన వాళ్ళందరూ అయితే ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరూ కూడా నాకు ఏదన్నా చెప్పండి అంటే 2:5 వచ్చింది, 2 పెట్టేద్దాం, ఒక 5 minutes అన్న అలా అని అడిగితే చెప్తారేమో ఏమన్నా కొంచెం తగ్గించడానికి అది అన్నట్టు. ఇంకొక అరగంట ఉందా, నాకు నష్టం లేదు, ఉంటే పెట్టండి అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ 2 లాస్ట్కి నవ్వించడమేనండి. నవ్వురా ఇంకా అంటే మనకి కథలో సినిమాలోకి వెళ్ళిన వెంటనే 5-10 నిమిషం నుంచి నవ్వడం మొదలు పెట్టేస్తారు. ఇంకా నవ్వు ఆగదు. ఒక 20 నిమిషాలు అయినా కూడా నవ్వలేదంటే ఇంకా అది నేను ఏం చేయలేదు. నవ్వే రావడం లేదంటే ఏదన్నా చిన్న మరి ఏమన్నా ఇష్యూ ఉండొచ్చు. అంటే మేబీ మరి వాళ్ళకి ఆ జానర్ మీద ఏమన్నా ఉంటే మరి నాకు తెలియదు. ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వాళ్ళందరూ మాత్రం వస్తారులేండి. ఇప్పుడు ఇది ఏ సినిమా అన్నది తెలిసిన తర్వాతే దాని మీద ఆసక్తి ఉంటేనే కదా వస్తారు. ఇది కూడా మనం ఎంటర్టైనర్ అని ప్రిపేర్ చేస్తున్నాం అందరినీ. ఇది కథ కాదు, పెద్ద సీరియస్ ఏ ఉండవు, సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి రండి అంతే. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్లో మాత్రం కొంచెం ఎమోషనల్ కట్స్ ఒకటి వేసారు చిన్న. ఇప్పుడు ట్రైలర్లో 2 నిమిషాలు 32 సెకండ్లు ఎంతసేపు ట్రైలర్ ఉందండి. దాంట్లో 8 నుంచి 9 సెకండ్లు వేసాం. మా ట్రైలర్లో ఉన్నదే చాలా ఎక్కువ ఎమోషన్ అసలు చెప్పాలండి. మేము రిలీజ్ చేసాక అంటే చూపించాలి కదా, వేరియేషన్ ఉంది కదా అన్నట్టు అనుకున్నాం. ఆ ఫీల్ అది కూడా అసలు ఇది కూడా లేకుండా ఉంటే బాగుంటుందని చాలా పెద్ద సూపర్ అదే పెద్ద హీరోలు నాకు ఇచ్చిన సజెషన్. అరే నువ్వు మధ్యలో ఇది ఎందుకు పెట్టి ఇది పెట్టమని కూడా అదిరిపోతుంది అన్నట్టు అన్నారు. అంటే అది ఉంటుందని కొంచెం ప్రిపేర్ చేస్తే కొంచెం ఉంటుంది. ఎవరో పెద్ద హీరోలు లేదండి, దీనికి ఆల్మోస్ట్ అందరు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఈ సినిమాకి ఎందుకు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చాలా బాగుంది, టైమింగ్ చాలా బాగుంది. ఉంటారా? అందరితోనే ఉంటానండి మ్యాక్సిమం. మీరు బాగా కొంచెం ఒక అండ్ నేను బయటికి చెప్పను, బయట తిరగను. బట్ నాకు పర్సనల్గా అందరితోని మంచి రిలేషన్ ఉంది. అందరితో బయటికి మాత్రం అలా ఎక్స్ప్లోజ్ అవ్వకుండా అలాగా వీళ్ళంతా ఏముందండి, అందరూ ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళ కిందే చూస్తారు నన్ను కూడా. నేను అలా చూస్తా. ఇప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీలో వాళ్ళు తెలిసి ఒకే ఫ్యామిలీ కదా, సో ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటాం, ఎక్కడో చోట తగులుతాం, మాట్లాడతాం. అందరూ నన్ను చాలా బాగుంది. హీరోలు వాట్సాప్ గ్రూప్లో మీరు కూడా ఉన్నారా? లేదు, అప్పుడు నేను ఇంకా హీరో అవ్వలేదు. మరి ఈ మధ్యన పెడితే మరి నాకు తెలీదు. అప్పుడు నేను విన్నాను ఉందని, అప్పుడు నేను ఇంకా హీరో అవ్వలేదు. ఇప్పుడు హీరో అయిపోయారు కదా, మరి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కదా. తెలీదు అసలు, నాకు దాని గురించి తెలియదు. మరి మామూలుగా ఎలా ఉంటారు? మామూలు డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్స్తో ఉంటారు అంతేనండి, అంతే. నన్ను నా సినిమాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ట్రైలర్, టీజర్ ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ఎవరు రెస్పాండ్ అవుతారు మీకు? నాకు మీ టైలర్ అంటే మీరు అడగకుండానే టైలర్ రాగానే చూసేసి ఇమీడియట్గా మీకు నా ఎక్కువ రవితేజ్ గారు ఓపెన్గా ఎప్పుడు చెప్పేస్తారండి. మా అబ్బాయి నాని గారు ఇమీడియట్గా ఏదొచ్చినా, రామ్ గారు, లేదండి ఆల్మోస్ట్ అందరూ ఒక్కొక్క రోజు అటు ఇటులో మ్యాక్సిమం అది ఏదొచ్చినా నచ్చితేనే తెలిసిపోతుంది నాకు. అప్పుడు దాన్ని బట్టి మూడ్ ఓకే, అది జరిగిందండి చాలాసార్లు సినిమా వచ్చాక కూడా. ఓకే ఇలా వచ్చింది అంటే వెరీ పాజిటివ్, బాగుంటే వాళ్ళకి నచ్చితే చేస్తారు. నేను మళ్ళీ అడిగి ఎలా ఉందని అడగను. బేసిక్గా అడిగితే ఇంక మనకు నేను వాళ్ళ ఒపీనియన్, నాకు ఇన్ని కాల్స్ వచ్చినాయి, వాళ్ళు చూసి మీకు చెప్పాలి అనిపించింది అంటే 100% సక్సెస్ అయినట్టు. వాళ్ళు చూసి మొహమాట పడి ఎందుకులే ఊరుకుందాం అనుకున్నారంటే అది పెద్ద ఎక్కలేదు అన్నట్టు నేను తీసుకుంటాను. ప్రభాస్ టచ్లో ఉంటుంది టచ్ అంటే ఇప్పుడేనా ఇలాగా వాట్సాప్లో కానీ? లేదండి, లేదు. నేను ఫోన్ చాలా వీక్, చాలా తక్కువ వాడతాను. బట్ ఏదైనా కబుర్ ఇప్పుడు రవితేజ్ గారు వెళ్తున్నట్టే ఫస్ట్ మెసేజ్ల రూపంలోనే ఉంటుందండి. అందరూ కూడా అందరికీ అందరం బిజీగానే ఉంటాం. లేదు వాట్సాప్లో మెసేజ్ పెట్టుకుని ఉంటాం. అసలు పరిచయం బాగుందా? అయ్యో, నేను ఆయన సినిమాలకు వచ్చిన ఈశ్వర్ నుంచి నేనైతే ఆయనకి డైహార్ట్ ఫ్యాన్. బట్ ఫస్ట్ నుంచి కూడా ఈశ్వర్ సినిమా నుంచి కూడా ఫాలో అయ్యేవాళ్ళం. సైడ్ నుంచి ఓకే, ఇద్దరు కలవడం కానీ మాట్లాడుకోవడం కానీ లేదు. నేను ఓం బింబుష్ సినిమా చేశాను కదండి, అప్పుడు మళ్ళా ఏది అప్పుడు అయింది సలార్ సినిమా కూడా వచ్చింది. ఆ టైంలోనే వంశాన్న వీళ్ళందరితో కలవటమే అంతే. మరి ఎప్పుడు బాగా వచ్చింది? లేదు, ఆ డిస్కషన్లు రెస్పాండ్ అవ్వరా? అదే అసలు ఆ డిస్కషన్లు ఇప్పుడు ఉండవండి. అంటే వీళ్ళు అయినట్టు ఆయన ఎవరు? లేదు. మీరు కూడా అసలు దాన్ని
నేను అది అసలు మీ మెంటాలిటీ అది కాదు. నేను తెలుసు కదా అని చెప్పి గమ్మని ఎక్కువ ఇది అలా పిచ్చి ఎలా ఉంది అది అసలు అసలు కానీ యూజువల్గా ఉంటారు అందరితో సరదాగా. అయ్యో ఈ కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మాకు మధ్యన సినిమాల టాపిక్ ఉండదండి. పర్సనల్గా మామూలు మాట్లాడుకో. నేనంటే తెలిసిన వాళ్ళందరూ కూడా నేను అంటే వెంటనే కూడా ఓపెన్ అయిపోయాను కొత్త వాళ్ళతో. ఎంత పెద్ద వాళ్ళైనా 2-3 సార్లు కలిసాక వన్స్ ఓపెన్ అయిన తర్వాత నన్ను ఇష్టపడతారు. ఎందుకంటే కాకుండా ఇంకెవరు బెస్ట్ ఫ్రెండ్ మీకు? నాకు అందరూ ఇప్పుడు రోహిత్ గారు ఎలాగో సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడాలనిపించిన మాట్లాడి. నాకు రవితేజ గారు ఎక్కువ చేస్తారు, రామ్ గారు ఎక్కువ చేస్తారు, మాట్లాడుతుంటారు. వీలైనప్పుడు ఇప్పుడు నాని గారు చేస్తారు, వరుణ్ తేజ్ గారు. ఈ మధ్యన పరిచయమైన వాళ్ళు నా సినిమాలు చూసి బాగా ఇష్టపడి వరుణ్ తేజ్ గారు. మరి మీరు అంత క్లోజ్ అయితే వరుణ్ తేజ్ గారు అంటున్నారు? నేను ఇప్పుడు అందరినీ గారని మా అందరినీ. అంటే సాధారణంగా బాగా సన్నిహితం. లేదు నేను నేను నాకు మరి నేను వచ్చిన ఏరియా నుంచి రావటం వల్ల ఏంటో తెలియదు కానీ నేను కంపల్సరీ నేను హీరోలనే కాదు, నాకు కొత్తగా ఎవరు కనిపించిన చిన్నపిల్లలు అయినా సరే నేను గారనే, నాకు అది అలవాటు. లేదు మీరు అసలు చాలా ఇది ఉంటారు. ఇప్పుడు కాదు, ఇప్పటికి 10 సార్లు కలిసాం. అవునవును. మీరు అప్పటికే ఆ రోజు ఎలా ఉన్నారు, ఈ రోజు అలాగే ఉంటారు. ఇంకో 10 హిట్లు వచ్చినా మీరు ఎలాగే ఉంటారు. అండ్ నేను చాలా క్లారిటీ వచ్చాగానే వచ్చానండి ఇక్కడికి. అంటే సినిమా దీనికి వెరీ క్లారిటీగానే ఆ ఇండస్ట్రీలోకి. సో నాకు తెలిసి నేను నేనైతే మారను. నాకు తెలిసి మారైద్దంటే ఈ పాటికి మారాలి, ఇంక నేను మారను. ఇంకో సొంతమైన రోజులు ఇచ్చినట్టునా? లేదండి, లేదు. మొన్న మధ్యన ఒకటి చేద్దాం అనుకున్నాం గట్టిగానే, ఒక 3 months క్రితం 4 months క్రితం వరకు ఇంకా అదే నెక్స్ట్ అన్నట్టు అనుకున్నాం. బట్ కరెక్ట్గా కుదరలే. స్వాగ్ వచ్చిన తర్వాత ఆ గ్యాప్లో కుదరలేదు. 2 సబ్జెక్టులు అనుకున్నాం. ఇప్పుడు 2వ దాని మీద వర్క్ చేస్తున్నాం. బట్ మీ మిస్సెస్కి కూడా ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఉంది? లేదు కథల మీద అసలు అదేం లేదు. నేను మేము అప్పట్లో ఉండేవాడు నీది నాది ఒకే కదా చేసినప్పుడు ఎవరన్నా ఉండి చూసుకుంటే బాగుంటుంది కదా ఇదంతా అన్నప్పుడు టీం కింద మీరు కాకుండా ఎవరితోనే చేస్తే, ఇప్పుడు మన నాన్నగారు కోర్టు చేసి అలా ఏమైనా చిన్న సబ్జెక్టులు ఏమైనా మీరు ఆ ప్రొడక్షన్ అలా కంటిన్యూ చేయొచ్చు కదా? 100% చేయొచ్చండి. నేను మధ్యలో మన కోవిడ్ తర్వాత టక్కటక్క చాలా బిజీ ఇదైపోయాను. అది అయిన తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ నుంచే మేము కథలిని సెపరేట్గా పెట్టి మా సర్కిల్లోనే చేయిస్తున్నాను. ఇప్పుడు కొన్ని సినిమాలు జరుగుతున్నాయి మా దాంట్లో సెపరేట్గా ఫ్రెష్గా మొన్నే ఒక కథ రెడీ చేసి ఇప్పుడు అది ప్రిపేర్ చేస్తున్నాం. ఎవరి కోసం అది? నా కోసం. అది అంటే నా కోసం ఇన్ ద సెన్స్ నేను ఒక్కడనే ఉంటాను, రిజిస్టర్ అయినోడిని, మిగతా అంతా కొత్త వాళ్ళే ఉంటారు. అంటే నేనేంటంటే అందరూ చాలామంది హీరోలు ఎలా అయితే చిన్న బ్యానర్ పెట్టి మంచి, అంటే మీ దృష్టికి ఏదో కథ వస్తుంది, అది మీకు సరిపోతుంది, లేదా ఎవరితో చేస్తే బాగుంటుంది. మంచి కథ వస్తే వదలనండి నేను. మంచి కథ నిజంగా వచ్చిందంటే మాత్రం వదలను. అది నాకనే కాదు, వేరే ఎవరికన్నా బాగున్నా లేకపోతే కొత్త వాళ్ళని పెట్టి తీయాలన్నా వదలను. అంత కథలు ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నాయండి, చాలా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మనవి చూసుకుని పూర్తిగా ఫోకస్ పెట్టి ఉండే టైంలో నిజంగా మంచి కథ చిన్న దాంట్లో ఏదైనా దొరికినా మనం చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను. నేను గట్టిగానే ప్రయత్నిస్తున్నాను. అందరూ మన సర్కిల్ అందరూ వెతుకుతున్నారు, ఏదొచ్చినా చెప్పండి అది అంటున్నాను. మీ దృష్టి కూడా ఏదో వచ్చినా నాకు పంపండి. చాలామంది సోషల్ మీడియాలో కానీ నా ఇంటర్వ్యూలు కింద కామెంట్లు కానీ పెడుతుంటే వాళ్ళు అదే అంటుంటారు, అందరు హీరోలను కూడా ఇదే అడుగుతుంటారు, మేము ఎలా అప్రోచ్ అవ్వాలి మీరు? ఓహో వాళ్ళు అంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటేనండి, అలా అని చెప్పి అందరికీ మీ తలుపులు తెరవలేరు, చాలా కష్టం అండి, మీకు అంత టైం ఉండదు, చాలా కష్టం. బట్ మనకి మ్యాక్సిమం మన హీరోలవి కానీ లేకపోతే హీరోలకి సంబంధించిన టీమ్ కానీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి. అంటే మరీ ఇప్పుడు సడన్గా ఏదో ఊరి నుంచి వచ్చి ఇండస్ట్రీ అంటే ఏం తెలియకుండా వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెమన్నా ఇండస్ట్రీ అంబియన్స్ తెలిసిన వాళ్ళు కానీ పరిచయం ఉన్న వాళ్ళు కానీ పట్టుకోవడం చాలా ఈజీ. బట్ ప్రాక్టికల్గా ఇప్పుడు చూస్తే అంటే నన్ను అడిగితే ఇప్పుడు ఏదో అందరికీ పెద్ద హీరోలతో సినిమా తీయాలని ఉంటుందండి, ఎవరికన్నా ఉంటుంది. కొత్తగా కథ రాసుకునేవాడు కూడా అంటే ఫ్రెష్ మొదలెట్టేవాళ్ళు కూడా అతను అభిమానించి హీరో అవ్వచ్చు లేకపోతే టాప్ హీరోతో చేయాలని అందరికీ ఉంటుంది. అది ఉండాలి, ఏం ఉండాలి, అది ఉండాలి. సో ఆ పర్సెప్షన్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు టాప్ హీరోని పట్టుకోవాలంటే ఇప్పుడు టాప్ హీరోలు ఎవరిని తీసుకున్నా మన తెలుగులో 3-4 ఏళ్ళు ఎవరు ఖాళీ లేరు. ఎవరితో వర్క్ చేస్తున్నారు? టాప్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దిగి ఇప్పుడు అదంతా బిజినెస్ లాజిస్టిక్స్లోకి వెళ్ళిపోతుంది. ఏది ఆ వ్యవహారం అంతా. ఇప్పుడు ఆ వ్యవహారంలోంచి వచ్చి ఇది చేయాలనేది అంత టైం ఉండదు.
సో ఇప్పుడు నిజంగా కథ రాసుకుని వద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలా మీడియంలో వచ్చేసినాయి. సో పెద్ద కష్టపడి ఇదివరకు మళ్ళీ వాళ్ళు దొరికితేనే చేద్దాం అన్నట్టు కాకుండా నీకు విషయం ఉందంటే నువ్వు తీసేసి అది ఏదోలాగా జనాల్లోకి తీసుకురావచ్చు. జనాల్లోకి వచ్చి కదా ఎవరు ఆపలేము, అది చిన్నది పెద్దది అని జనాల్లోకి వచ్చేవరకు వచ్చిన తర్వాత జనమే డిసైడ్ చేసేస్తారు అది పెద్దదా చిన్నదా. ఏంటంటే ఇండస్ట్రీలోకి వన్స్ వచ్చేసిన తర్వాత ఒక సినిమా 2 సినిమా చేసిన తర్వాత వీళ్ళు ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. లెక్కలు వచ్చేస్తాయి, కాల్కులేషన్స్ అన్నీ వచ్చేసేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అనేది కొంచెం ఎంత కాదన్నా తగ్గిపోతుంది. మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు ఎవరు చేసినా, ఏ హీరో చేసినా, ఎక్కడ చూసినా చూస్తే అవి కొత్త వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అవును అంతే కొత్త వాళ్ళ నుంచి వస్తాయండి అవుట్ ఆఫ్ ది బాక్స్. కొత్త ఐడియాలు వాళ్ళే చేయగలుగుతారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే రిస్క్ కదండి. ఎవరు ముందు చెయ్యింది మనం ఫస్ట్ అంటే అది రిస్క్ అని అనుకుంటారు అందరూ. మ్యాక్సిమం కొత్త వాళ్ళ నుంచి 10 చేసినా ఒక 20 చేసినా పోనీ ఇయర్ వైజ్ చూసుకున్నా మనం 2025లో ఈ సంవత్సరంలో వచ్చినట్లు కోర్టు అద్భుతమైన సినిమా ఒకటి వచ్చింది 6 నెలలకి. సార్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే ఏదో పెద్ద అద్భుతం. ఇప్పుడు మీ సినిమా సార్ యూజువల్గా ఒక అమ్మాయి కోసం వెతుకులాడుతున్నాడు, దొరక అమ్మాయి దొరికింది, ఆ అమ్మాయితో చిన్న బ్రేకప్ వచ్చింది, ఇంతవరకు మామూలు ఐడియా. బట్ ఒక అమ్మాయి కోసం వెళ్తున్నాడు, 2 అమ్మాయిలు దగ్గర అది ట్రయాంగిల్. సో ఇది కొంచెం ఫ్రెష్. అవును అది చాలా అంతకన్నా పెద్ద అద్భుతమైన ఇది అవసరం లేదు కదా. దాన్ని ఎటు వచ్చి రైటింగ్ చూపించగలిగితే అక్కడ సరైన రైటింగ్ పడగలిగితే బాగుంటుంది. రైటింగ్ దొరకనప్పుడు ఎంత గొప్ప అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా అయినా సరే రైటింగ్ మెయిన్ అదేనండి. రైటింగే మెయిన్. రైటింగ్ క్లారిటీ మిస్ అయితే మీ స్వాగ్ 2 చేస్తానంటున్నారు. అప్పుడు స్వాగ్ యాక్చువల్లీ మేము స్వాగ్ అనేది ప్రీక్వెల్ కింద మొదలుపెట్టామండి. ప్రీక్వెల్ కింద మొదలుపెట్టిన సినిమా అది. కాకపోతే స్వాగ్ చేసినప్పుడు మాకు 2-3 ప్రొడ్యూసర్లు, రాజరాజ చౌరా చేసినప్పుడు రాజరాజ చౌరాకి ప్రీక్వెల్ అనుకున్నాం ఇది. స్వాగ్కి వచ్చేసరికి ఒకళ్ళే అయ్యారు, ఆ 3లో ఒకళ్ళే ఉన్నారు. ఆ మిగతా 2 కూడా వేరే ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోయారు, కలవలేకపోయారు. సో వాళ్ళని కలపలేకపోయాం మేము. కలపలేకపోయేసరికి మరి ఆ సినిమా ప్రీక్వెల్ ఉన్నప్పుడు రైట్స్ ఇష్యూ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు అని చెప్పి సగం నుంచి స్టోరీ మార్చుకుంటా వచ్చామండి. కంప్లీట్ మార్చుకుంటూ వచ్చి చేసిన డిజైన్ అనమాట అది. సో ఇప్పుడు కన్నా నేను చేసిన 5 క్యారెక్టర్లోంచి ఎక్స్టెన్షన్ కింద ఏదైనా చేసుకోవచ్చు, దాన్ని ముందు స్టోరీ కిందన్నా చేసుకోవచ్చు, తర్వాత స్టోరీ కిందన్నా చేసుకోవచ్చు అని ఒక కొత్త డైమెన్షన్లో ఆలోచించి చేసిన సినిమా అండి అది. బట్ ఏమో మళ్ళీ చేస్తామో ఏంటనే చూడాలి. ఆ సినిమా టైంలో మీకు కొంచెం మీడియా మీద కోపం వచ్చినట్టుంది. లేదండి, కోపం బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్స్ప్రెస్ చేయరు. లేదు ఆ సినిమాకి రావాల్సిన అప్లాజ్ రాలేదని ఒక ఫీల్ మీరు ఫీల్ అయ్యారని నాకు కొంచెం అనిపించింది. నేను ఇప్పటిదాకా అంటే నన్ను జనాల్లోకి తీసుకెళ్ళి నా సినిమాలు డిఫరెంట్ సినిమాలని పొగిడి చేసిందంతా మీడియా. సో వాళ్ళు పొగిడినప్పుడు పొంగిపోయి, వాళ్ళు ఏదైనా అన్నప్పుడు బాధపడిపోయి ఆ క్యారెక్టర్ కాదు నాది. వాళ్ళ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే కొత్త కంటెంట్ చేసినప్పుడు డెఫినెట్గా 90% ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే అది కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దట్టు స్వాగ్ లాంటి సినిమా ఒక 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇప్పుడు జనరేషన్కి ఒక 10 ఏళ్ళకి ఎదిగినప్పుడు అరే వీళ్ళు ఈ రోజుల్లోనే ఇలాంటి సినిమా చేశారని షార్ట్గా అనుకుంటారు. దాంట్లో అయితే నాకు ఏమాత్రం డౌటు లేదు. నేనేమనుకున్నానంటే జనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం అయ్యే ఛాన్స్ ఉంది. రిలీజ్ మీడియా మాత్రం ఈ అటెంప్ట్కి ఖచ్చితంగా మెచ్చుకుంటారు అనుకున్నాను. మీడియాలో కూడా నాకు తెలిసి 50-50 అండి. మెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే మేము నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని మీడియా అన్నారు. అబ్బా అని చెప్పి నేను వెంటనే ఎవరైతే నా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇది అయ్యారో వాళ్ళందరూ కోపం కాదు, బాధపడ్డాను. డెఫినెట్గా బాధపడ్డాను. మీరు మీ దగ్గర నుంచి తర్వాత వచ్చే పోస్టులు ఇవన్నీ చూసినప్పుడు నేను మిమ్మల్ని కలవకపోయినా ఈ రోజుకి మీరు ఏం ఫీల్ అవుతారో నాకు అర్థమవుతుంది. నేను డెఫినెట్గా ఫీల్ అయ్యా. నేను ఇమీడియట్గా 1-2 days తర్వాత అందరితో మాట్లాడాను. వాళ్ళు ఏమిచ్చారు అనే వివరణలోంచి అసలు నిజంగానే ఏమన్నా నాకు ఇదే అయిందా, ఎక్కడ బ్యాలెన్స్ తప్ప ఏమన్నా చెక్ చేసుకున్నాను. తర్వాత మీతో కూడా మాట్లాడాను. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ స్టోరీ ఎలా చెప్పాలనే దాంట్లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయని నాకు అనిపించిందండి. అంతే కదండి. ఇప్పుడు మనం ఏ సినిమా తీసినా, ఎంత పెద్ద సినిమా తీసినా ప్లస్ మైనస్ ఉంటుంది. అది 2000 కోట్లు తీసినా మనం వివరించాలి కాబట్టి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని బొక్క ఏంటనేది రాయాలి ప్రతి సినిమాలో. ఇప్పుడు రేపు నా సినిమాలో కూడా ఉంటుంది బొక్క ఏదో, అంటే బొక్క నెగిటివ్ ఏదో ఉంటుంది, పెద్ద బూతుల సినిమాలో నెగిటివ్ అనేది ఉంటుంది.
నెగిటివ్ డైలాగ్ చలాబడి అయిపోయింది. అవుతున్నాయి. సో అదే చూద్దామని వస్తే అది ఉంటుంది. లేదు సినిమా చూద్దాం అసలు నిజంగానే వీడు అంతా బాగుంది కామెడీ కాబట్టి ఇలా చేసుంటే బెటర్ అలా చేసుంటే బెటర్ అనేది నెవర్ ఎండింగ్ ఇది, అది ఎప్పటికైనా ఉంటుంది. సో 100% బాధపడిన మాట కొంచెం ఎవరికైనా ఉంటుంది, ఆ బాధ ఉంది. బట్ ఆ 2 రోజులకి 3 రోజులకి ఇమీడియట్గా తర్వాత సినిమా ఓటీటీలోకి వచ్చాక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ మీరు జనాల ముందు పెట్టాలని ప్రయత్నం అయితే కనిపించింది. కానీ మీరు పట్టుకోలేకపోయారు, జనాలు పట్టుకున్నారు అని లేదండి, పదే పదే చెప్పే ట్రైల్స్ కనిపించాయి. ఎక్కడ నేనైతే ఎక్కడ మీరు పోస్ట్ చేయకపోయినా మిగతా వాళ్ళు పోస్ట్ చేసింది అంటే మేబీ అది ఉంటుందండి. మీ టీం కావచ్చు. లేదు లేదు లేదు, టీం కూడా నాకేమనిపించింది అంటే మీ తరఫున ఒక డిజిటల్ టీం వర్క్ చేస్తుంది, ఆ టీం పదే పదే ఇవన్నీ పోస్టులు వేసి చూసారా మీకు అర్థం కాలేదు ఈ సినిమా, మీకు నచ్చలేదు ఈ సినిమా, జనాలు నచ్చింది లేదండి, పదే పదే పోక్ చేసే ప్రయత్నం కనిపించింది. ఆ డిస్కషన్స్ ఎప్పుడు కూడా కొన్ని సినిమాలకి సినిమా అయిపోయిన తర్వాత టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అని చెప్పి ఇలాంటివి వస్తాయండి, వస్తాయి. అది సెపరేట్గా నాకు డిజిటల్ టీం మీకు తెలుసు, నాకు షూటింగ్ అప్పుడు నా టీం నా స్టాఫ్ ఉంటుంది తప్ప ఈ టీంలు అయ్యి అసలు నాకు ఉందనిపించింది సార్. అది ఓటీటీ అంతవరకు మీ తరఫున ఎవరు వర్క్ చేస్తారని నేను అనుకోలేదు. కానీ బట్ అది స్వాగ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం మీ తరఫున ఒక బలమైన టీం పనిచేస్తుంది అన్న ఫీల్ మాత్రం కలిగింది నాకు అబ్జర్వ్ చేస్తే. 100% లేదు, టీం ఉంటే చెప్పడానికి నిజంగా మంచి టీం దొరికితే లేదు నిజంగా మంచి టీం దొరికితే పెట్టుకొని ఇలాంటివన్నీ డిస్కషన్లు పెట్టుకొని నా సినిమా కథకి ఏమన్నా హెల్ప్ అవుతుంది అనే దాంట్లో ఎదురు చూసేవాళ్ళు ఫస్ట్ టైం రెడీగా ఉన్నా. నాకు నిజంగా టీం ఉంటే చెప్పడానికి ఇదేమీ లేదు, ఎదుగుతున్నా నేను. నిజంగా దొరికితే నాకు 100% సినిమాకి వాడుకుంటా. ఏది పబ్లిసిటీ వీటికి గారికి ఒక మంచి టీం కావాలి అంటే తప్పకుండా కావాలి. ఎందుకంటే నేను ఒక్కడనే 24 hours అన్నీ చూసుకోవాలంటే కొంచెం కష్టమేనండి, హ్యాండిల్ చేయలేము. ఎక్కడో చోట మిస్ అవుతాం తెలియకుండా, క్యారీ ఫార్వర్డ్ అయిపోతాం. టీం ఉంటే మాత్రం హెల్ప్ అవుతుంది. అలా కాదు, మొత్తం వాళ్ళు చేసి పెట్టిన తర్వాత జస్ట్ మీరు ఎస్ఆర్ నో చెప్పడానికి ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వడానికి మీరు చేస్తారు. అంతవరకు వాళ్ళు తీసుకురాగలిగిన వాళ్ళు, మీ మైండ్ సెట్ పట్టుకోగలిగిన వాళ్ళు. మీరు అన్నారు కదా ఇందాక, ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వచ్చి చెప్పాలంటే ఎలా కంగారు పడుతుంది, అలా నాకు టీం ఉంటే నిజంగా వాళ్ళని కలిసి ఫిల్టర్ చేసుకుని నా దగ్గర తీసుకురావచ్చు కావాలి. ఎందుకంటే ఇవాళ దాదాపు 20-25 మంది హీరోలు ఉన్నప్పుడు అందులో 70% యంగ్ హీరోలే. సో ఒక స్టోరీ వాళ్ళకి కూడా నప్పడం. అవునండి, అవును. ఇదే సింగిల్ స్టోరీ ఇంకొక 4 హీరోలు కూడా నప్పచ్చు. అవునవును, ఎవరి దగ్గరికి ముందు వస్తే అంతే, వాళ్ళకి వాళ్ళు పట్టుకోవాలి లాటరీ. అచేత అది చేసి పట్టుకోవాలి. అవునండి, అవును, ఆ పరిస్థితి వచ్చింది. కానీ ఎందుకు సామాజిక తర్వాత శ్రీ విష్ణు మీద రిమ్యునరేషన్ పెంచేశారు అన్న ఒక ముద్ర లేదా ఒక మాట పడింది మీ మీద? అసలు ఒక నెగిటివ్ రిమార్క్ ఉండదు నాకు మీ మీద. ఏ నెగిటివ్ అంటే ఎవరి మీద నెగిటివ్ రిమార్క్ కాదు, ఏదో అనుకుంటారు ఇది ఎలా రా హైర్ అది కామన్. బట్ మీ మీద అసలు అలాంటి కామెంట్ ఎక్కడ ఏ రోజు ఏ విధమైన కామెంట్ ఏర్పడదు అసలు. అలాంటిది శ్రీ విష్ణు సామాజిక తర్వాత రిమ్యునరేషన్ చాలా ఎక్కువ పెంచారు. నేను యాక్చువల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అది వచ్చినప్పుడు. ఆ మీమ్స్ నాకు వచ్చి మా బ్రదర్ ఫ్యామిలీలో మెంబర్స్ ఫ్రెండ్స్ వీళ్ళు పంపుతూ ఉంటారు, యారా ఎంత అనేది అని. దాంట్లో పోనీ సగం ఎవరా నేను నీకు చేసి పెడతా ఇలా సరదా జోకులు వేసుకునేవాళ్ళం. ఈ రెమ్యునరేషన్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్కి యాక్టర్లకి మధ్యనే ఉంటాయండి. బయటకు వచ్చి అన్నీ అపోహలోని నిజాలు కాదు అవి. ఇప్పుడు నిజంగా నాకు ఎంత వచ్చిందన్నా లేకపోతే వేరే హీరోకి అంత వచ్చిందన్నా ఎవరికి చెప్పుకోరు. మేబీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమో తప్పితే కానీ బయటికి రావు. ఇప్పుడు నాతో ఒక సినిమా చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఛాన్స్ ఉంది ఇలా కూడా జరిగిందని అంటున్నాను. నాతో ఒక సినిమా చేద్దాం అని చెప్పి అనుకున్నాం, అంత ఇదయింది. కథ విషయంకి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి మాకు సెట్ అవ్వలే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అవ్వలేదు. సో ఇది వద్దులేండి ఇప్పుడు మనం తర్వాత చేద్దాం అనుకుని ఇది అయిపోతాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ కూడా మనతో ట్రావెల్ అయ్యారు కదా ఈ 3-4 నెలలు. ఈ బయట అది ఓకే అయిపోయింది కదా నీకు అవ్వలేదు అంటే వాళ్ళు ఏదో రీజన్ చెప్పాలి. ఇది కూడా రీజన్ చెప్పొచ్చు, తప్పలేదు, చెప్పొచ్చు. మరి అంటే కంపల్సరీ చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళి మనం పిచ్ చేసుకోవడానికి వాడికి యాక్సెస్ ఉండకపోవచ్చు. కథలో లాస్ట్ ఇది మార్చుకుందాం డౌట్లు వస్తాయి అందరికీ. కొంచెం ఎక్కువ చెప్పారు, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కదా అందుకే మేము మార్చాము అని చెప్పుకుని అలాంటి రూమర్స్ కూడా మన మీద రావచ్చు. మీరు అన్నది 100% లాజిక్. చాలా కేసుల్లో ఇదే జరుగుతుంది. ఫ్రాంక్లీ మీరు అన్నది 100%. టాలీవుడ్లో చాలా కేసుల్లో ఇదే జరుగుతుంటుంది. బట్
కంటిన్యూగా సినిమాలు తీసేవాళ్ళు ఇలా చేయడం కష్టం. ఎందుకు? రేపు పొద్దున మళ్ళీ మీ దగ్గర రావాలి. మళ్ళీ ఇప్పుడు ఈ కథ కాదు ఇంకో కథ తీసుకురావాలి. ఇప్పుడు కాదు వచ్చి సినిమా ఫేస్ చేయాలి. మిమ్మల్ని కనీసం ముందు మీ అపాయింట్మెంట్ దొరకాలి కదా. అవునండి. అవును. అలా ఉద్దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు ఇలా చేయరు. చేసే ఛాన్స్ ఉందంటున్నాను. అలా అన్నా రావచ్చు. ఏమో మేబీ అలాగే వచ్చి ఉండొచ్చేమో, కాదనట్లేదు. కానీ ఇలా రావడం వల్ల మంచి కథలు మిస్ అయిపోవడం కూడా ప్రమాదం ఉంటుంది కదా. అమ్మో శ్రీవిష్ణు దగ్గరికి వెళ్దామంటే ఎక్కువ బడ్జెట్ సరిపోదేమో మనకని చెప్పి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా. ఏముండదండి అలాగే, మనకి ఏది రాసి పెట్టి ఉంటారు. ఎక్కువ ఆలోచించకూడదు వాటి గురించి. మనం డబ్బు పోని అంతని అడిగినా నిర్మాతలండి. నిర్మాతలు అంటే డబ్బు పెట్టి. ఈ మధ్యన ఈ మాట ఎక్కువ వినిపిస్తుంది సార్ ఇండస్ట్రీలో. అంటే నేను అందరితోటి మాట్లాడుతుంటాం కాబట్టి క్రాస్ సెక్షన్స్ తోటి, సరే టాప్ హీరోసు లేకపోతే నెక్స్ట్ టైర్ 1 హీరోసు లేకపోతే ఇంకా మిడ్ వాళ్ళందరూ అందరు అబ్నార్మల్ పెరిగాయి. 70 కోట్లు 40 50 కోట్లు ఇవి అలాగే ఉన్నాయి ఈ నెంబర్. ఇక్కడ ఈ టాపిక్ రావట్లే. ఆయన 75 కోట్లు తీసుకుంటాట, ఆయన 50 కోట్లు చేసేట, ఆయన 35 చేసేట. ఇక్కడ ఎక్కడ కూడా ఇది ఎక్కడ వస్తుందంటే మీదేంది హీరోల దగ్గరికి వచ్చేసరికి. మీకు ఒక క్వశ్చన్ చెప్పనండి. సామజవర్గం తర్వాత అంటున్నారు కదా, సామజవర్గం అన్న తర్వాత ఇప్పటిదాకా నేను ఒక్క సినిమా కూడా ఓకే చేయలే. ఒక్కటి కూడా చేయలే. ఇవన్నీ ముందు చేసినవి, అన్నీ ముందు చేసినవి. ఏది ఇప్పుడు నేను చేసిన మృత్యుంజయ్ కానీ, సింగిల్ కానీ, దాని తర్వాత రాబోయే విష్ణు విన్యాసం కానీ, దాని తర్వాత వచ్చే ఆ టైటిల్ చెప్పానా కోన వెంకట గారి సినిమా కానీ, ఇవన్నీ సామజవర్గం కంటే ముందు గారిది. ఇవి ఏవి కూడా నేను సామజవర్గం తర్వాత కమిట్ అయింది కాదు. సో రెమ్యునేషన్ టాపిక్ అనేది లేదు. సో వస్తాయి అలా ఏమిటి రావాలి కదా. అంటే ఈ రేంజ్ హీరోలు దగ్గరికి వచ్చారు. మొన్న ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే మామూలుగా ఏదో మాట్లాడుతుంటే హీరో పేరు చెప్పి కథ పంపిస్తానండి 6 కోట్లు అడిగారండి, దాంతో అయిపోయానండి. ఏంటి అది 6 కోట్లు అడిగారా? అవునండి ముందే చెప్పారండి 6 కోట్లు, దాంతో అయిపోయింది. బేసిక్గా ముందు అలా ఎవరో ఏమో నాకు తెలియదు మరి. ఇట్లాగా ఈ ఒక రేంజ్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఈ 3 to 6 ఈ సెక్షన్ ఆఫ్ హీరోల దగ్గరికి వచ్చేసరికి ఈ టాక్ ఎక్కువ వినిపించేస్తుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎలాగ తప్పదు, అక్కడ ఆ రేంజ్ సినిమాలు తీసేవాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు. ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎవరు అసలు ఇబ్బంది గురించి పైకి ఇక్కడ మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు, అక్కడ అయిపోతుంది. బట్ ఈ రేంజ్ హీరో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వస్తాయి. ఏంటంటే వీళ్ళంతా చిన్న ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్లు. వీళ్ళేంటి అమ్మో అది డిపెండ్స్ అండి. అంటే మార్కెట్ ఏమంటారంటే సప్లై అండ్ డిమాండ్ అన్నట్టు అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వేరే అయి ఉంటుంది. నాకు ఆ ప్రాబ్లం ఇప్పుడు రాలేదు. అండ్ మోర్ ఓవర్ నా మీద వచ్చినాయి కూడా నేను ఎందుకు నవ్వుకుంటున్నానంటే సామాజిక తర్వాత నేను కమిట్ అవ్వాలా, వెయిటింగ్. నేను కూడా మీరు చాలా ఈజీగా తీసుకుంటారు మీరు, తెలుసు. అవునవును. దానేమి ఏమంటే వదిలేండి ఇలాగా. అసలు మీరు ఎక్కువ మాట్లాడే గొప్ప, ఇవాళ కొంచెం ఎక్కువ మాట్లాడారు యాక్చువల్గా. రోజు ఎప్పటికైనా చూసుకుంటారు. ఇది ఎలా ఉండిపోతున్నాయి మిగతా సినిమాలు, రాబోయే సినిమాలు ఎలా ఉండిపోతున్నాయి? రాబోయే నెక్స్ట్ మృత్యుంజయ థ్రిల్లర్. మృత్యుంజయ థ్రిల్లర్ అంటే ఇంక ఫిక్స్ అయ్యి ఆ జానర్లోనే ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫస్ట్ టైం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే స్క్రీన్ ప్లే. కొంచెం ఆ కైండ్ ఆఫ్ థ్రిల్లర్లు మనం తక్కువే. లేదు ఒక ఇన్వెస్టిగేటివ్ ఇది అవుదాం అనుకుని ప్రయత్నం చేసే ఒక యంగ్ ఫెలో కదా. సో వాడికి ఎదురైన సిచ్యువేషన్ కామెడీ సీరియస్ థ్రిల్లింగ్గానే ఉంటుందండి. అంతా థ్రిల్లింగ్గానే ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రెండ్స్ చదివినప్పుడు సరదాగానే ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. యాక్షన్ ఉంటుందా అంటే కొడత ఎగిరిపోయి ఆ యాక్షన్ కాదు, బట్ చేజ్లు గీజులు యాక్షన్లో ఉంటుంది, కానీ ఒక ఫైట్ కూడా ఉంటుంది. మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే అది ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్న జానర్. అది ఎప్పటి నుంచో కూడా ఆ టైప్ ఆఫ్ సినిమాలు అంటే అందరికీ ఇష్టం. అవును. సో మీరు ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు తెలియదు. అంటే నేను థ్రిల్లర్ చేస్తే జెన్యున్గా ఎలా చూస్తారు ఆడియన్స్ అనేది నాకు ఎగ్జైటింగ్ ఉంది ఆ ప్రాజెక్ట్. మీరు కూడా ఇన్నాళ్ళు మీరేంటి ఒక ఇన్నోసెంట్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇన్నోసెంట్ ఎమోషన్ ఇవి చేసాం. బట్ ఇది ఒక సీరియస్ ఫేస్లో కొంచెం కొత్త కొంచెం ఉంటుందండి. రెగ్యులర్ దీనికంటే కొంచెం ఉంటుంది. అంటే ఎక్కువ ఆలోచించటాలు ఇవన్నీ ఉంటాయి కదా. టెక్నికల్గా ఉన్న సినిమా అదంతా కంప్లీట్. ఆల్మోస్ట్ షూట్ అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్. అది కూడా పోస్ట్కి ఎక్కువ టైం పడుతుంది.
100% ఈ సంవత్సరం చేయాలి మీలాంటి వచ్చేస్తుందండి. మినిమం 3 సినిమాలు చేయాలి మీరు. ప్రయత్నం అయితే అదేనండి, మినిమం 3 సంవత్సరానికి చేయాలి ఫాస్ట్గా. ఇంటికి వెళ్తుంటారు గోదావరి జిల్లాకి? అదండి, గోదావరి జిల్లాకి వెళ్తాను. వెళ్ళి ఫ్రీక్వెంట్ కాదు, పర్లా ఎప్పుడు అవకాశం దొరికినా వెళ్తాను. అక్కడైనా అందరితో మింగిలి అవుతారు మీ ఫ్రెండ్స్, మీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఊళ్ళో వాళ్ళు? వెళ్తానండి. నేను అందరితోని మాట్లాడాను, కానీ కొంచెం మొహమాటంగానే సిగ్గానే ఉంటాను. ఫ్రెండ్స్తో అంటే మామూలే, ఫ్రెండ్స్తో ఓపెన్గానే. కానీ యూజువల్గా గోదావరి జిల్లా అంటే గలగలగల మాట్లాడతారు కదా? మాట్లాడతారండి. అంటే నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నేను అలాగే మాట్లాడతా. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం తక్కువ మాట్లాడతాను. సింగిల్ దగ్గరికి వస్తే ఫస్ట్ టైం గీతా బ్యానర్ లాంటి ఒక ఎస్టాబ్లిష్డ్ పెద్ద బ్యానర్, ముందు కూడా మీరు పెద్ద బ్యానర్లో చేశారు, ఇప్పుడు పీపుల్స్ మీడియా మంచి బ్యానర్లో చేశారు. బట్ ఇది ఇక్కడంతా కొంచెం కాల్కులేషన్గా క్వాలిటీ చెక్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలోనూ అడుగడుగున ఇది ఉంటుంది. అది ఎలా అనిపించింది? ఎలాగండి? వెరీ హ్యాపీ అండి. అంటే కంప్లీట్ గైడెన్స్ మాత్రం నేను ఇప్పటిదాకా చేసిన సినిమా అంటే లేవని అంటలేదు నేను. చాలా మంచి గైడెన్స్, టూ మచ్ గైడెన్స్, ఎక్స్పీరియన్స్. అది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నాకు అర్థమైంది. అంటే క్రియేటివ్గా ఇన్వాల్వ్మెంట్లు అవి కాదండి అనేది. మనం అనుకున్న ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం కదా, తయారు చేసి ప్రాసెస్లో చెక్కింగ్, ఎక్కడికక్కడ చెక్ చేసే విధానం కానీ, ఏదన్నా మనకి ఇలా కాకుండా ఇలా ఉంటే ఎలా ఉంటుందని చెప్పే డిస్కషన్లో చెప్పే విధానం కానీ, ఇవన్నీ నేను అరవింద్ గారితో ఫస్ట్ టైం చేయటం కదా. అంటే చాలా సరదా మనిషి అయినా, నేను సీరియస్ అనుకున్నాను. మనకి తెలియదు కదా, విపరీతమైన సరదా. ఏది చెప్పినా సరదాగానే చెప్తారు, ఏం కావాలో చేయించుకుంటారు. అది దాంట్లో మాస్టర్. మాతో చాలా సింపుల్గా, అసలు ఈ షూటింగ్లో ఎంజాయ్ చేసినట్టు మా టీం అంతా కూడా ఏ రోజు నేను ఏ సినిమా ఇంతలా ఎంజాయ్ చేయలేదండి. మాకు ప్రొడ్యూసర్గా ఉన్న విద్యా గారు, రియాజ్ గారు, భాను గారు, వీళ్ళందరూ కూడా ఎంత సపోర్ట్ అంటే, డైరెక్టర్ వచ్చేసి తమిళ అయినా, సో తెలుగు అంత ఫ్లూయెంట్గా ఉండదు కాబట్టి ఆయనకి కావాల్సిన సపోర్ట్ టీం ద్వారా ఇవ్వటం, మాకు కావాల్సిన ఈ మేకింగ్ ప్రాసెస్లో బడ్జెట్ అని కానీ, లేకపోతే అది కానీ ఇది కానీ, ఎప్పుడు కూడా ఎంతసేపు నాకు క్వాలిటీ కనిపించాలి. వాసు గారు వచ్చేవారు మధ్యలో, ఆయన అంతే, ఇప్పుడు క్వాలిటీకి మాత్రం తగ్గొద్దు అంటారు. సో ఆ క్వాలిటీ ఫ్రీడమ్ అనేది బాగా ఇచ్చారు. దీనికి ఏంటంటే మనం మ్యాక్సిమం మెట్రోలో ఎక్కువ జరిగే స్టోరీ అండి. మెట్రో ట్రైన్ ఇది. అక్కడే మేము ఒక 25-30 days మెట్రోలోనే చేయవలసి వచ్చింది, స్టేషన్స్లోని వీటిలోని. సో అది చాలా ఫ్రెష్ కలర్ యాడ్ అయింది. సో అది ఎలాగ ఫ్రెష్ కలర్ ఉంటుంది, మిగతా అంతా తీసేది కూడా మీరు మ్యాక్సిమం కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేయండి. ఈ సపోర్టేనండి అంతా. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి మనం ఒక పెర్సెప్షన్లో చూసుకుంటూ వెళ్ళిపోతాం. అవునవును, అలా చూసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మనం పక్కకి చూడడానికి పెద్దగా ఇష్టపడం, అసలు దృష్టి వెళ్తుంది. బట్ అలాంటప్పుడు అరవింద్ గారు లాంటి వాళ్ళు అది చాలా హెల్ప్ అయిందండి. ఇలా చూస్తే అప్పుడు మనకు అనిపిస్తుంది ఇలా కూడా చూడాలి. దాంట్లో అయితే మాస్టర్ మనకు తెలియవు, ఒకసారి ఫ్లోలో చూసుకునేటప్పుడు మనకి కొన్ని అబ్బా భలే ఉంది కదా అనుకుంటాం, కానీ ఫ్లోలో కొన్ని అవసరం లేనివి కూడా ఉంటాయి. అలాంటివి సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్నే పట్టుకుంటాడు బేసిక్గా. ఈ లోపు ఆయన పట్టుకున్నాడు. అలా మంచి పాయింట్లు పట్టుకున్నారు, దానికి సొల్యూషన్లు ఇచ్చారు. ఎప్పుడు పట్టుకోవటం పెద్ద విషయం కాదండి. ఇప్పుడు బయట వాళ్ళ సినిమా మనం చూసినా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదంటే కాదు కదా, ఏం చేసి ఉంటే బాగుండో ఆన్సర్ కూడా చెప్తే బాగుంటుంది. ఈయనకి అది సూపర్గా ఉంది. మొహమాటం లేదు ఫస్ట్ ఆయనకి. బేసిక్గా బాగాలేదు ఆడు ఫీల్ అవుతాడు, వాడు ఇంటికి వెళ్ళి ఏమి లేదు, ఏదన్నా ఫేస్ టు ఫేస్. లక్కీగా మా సినిమాకి 200% సాటిస్ఫైడ్ అయినా. వెరీ హ్యాపీ. మీకు కూడా మంచిదే కదా? మంచిదే. మరి ప్రతి సినిమాకి నాకు ఆ గైడెన్స్ దొరకదు కదా. ఎంత జరిగినా ఏం జరిగినా థియేటర్లకు వచ్చి హిట్ అనిపించిన తర్వాత దానివల్ల ఫస్ట్ 100% బెనిఫిట్ అయ్యేది మనకే. అవునండి. తర్వాతే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇవన్నీ తర్వాత. ముందు ఫస్ట్ బెనిఫిట్ అవుతాం మీదే కదా. సో అంచేది మీరు హ్యాపీగా దాన్ని తీసుకోవచ్చు. ఇటు వచ్చి ఏంటంటే మీరు మరీ విపరీతంగా అది ప్రేమించి ఇది ఇలా ఉండాలి పట్టం పడితే ఏమో చెప్పలేం, కానీ అది కొత్తలో ఉంటుందండి. అది కొత్తలో ఉంటుంది. స్లోగా ఎక్స్పీరియన్స్ అంటే కొత్తగా వచ్చినప్పుడు మనకు కానీ, డైరెక్టర్లు కానీ, రైటర్లు కానీ 1, 2, 3 బయటకు వచ్చేసిన తర్వాత స్లోగా అదే అంటున్నాను, ఆ ఎక్స్పీరియన్స్లోంచి మనం నేర్చుకోవాలి.
కొత్తలో నాకు ఉండేది, ఇది సూపర్ సీన్, ఈయన బాగాలేదంటున్నారు, కొత్తలో చేసిన సినిమాలు బాగాలేదంటున్నారు, మనం వినొద్దు, మనం వెళ్ళిపోదాం, ఆ మైండ్ సెట్ ఉండేది. అది అన్నిసార్లు పనిచేయదు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా నిజంగా కరెక్ట్గా ఆ రైట్ పాయింట్ని టచ్ చేసి దీని గురించి క్వశ్చన్ అడిగారంటే డౌట్ నిజమే అనిపించిందంటే ఇమీడియట్ దానికి సొల్యూషన్ అదే తీసేయడానికి రెడీగానే ఉంటామండి. అది సినిమాలు చేస్తున్నప్పుడు రకరకాల, అంటే ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ చేస్తున్నా, ఒక హీరోగా ఉన్నా, మార్కెట్ ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మన మైండ్లో తిరుగుతుంది. కొంచెం మంది ఎక్కువ వాళ్ళు ఇస్తారు, కొంచెం తక్కువ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంటారా, ఏంటి ఓటీటీలు సేల్స్ లేదట, థియేటర్ జనాలు రావట్లేదట, ప్రొడ్యూసర్లు తగ్గిపోతున్నారట, ఇవన్నిటి మీద ఎప్పుడైనా అసలు మీ ఐడియాలోకి వస్తుంటే, బుర్రలోకి వస్తుంది? 100% వస్తుందండి. అంటే ఇలాంటి క్రైసిస్ వస్తుందని ఒక 2 years బ్యాకే నేను గెస్ చేశా. 100% వస్తుందని గెస్ చేసి కోవిడ్ స్లోగా కోవిడ్ నుంచి రికవర్ అయ్యాక కూడా ఈ గ్యాప్ అయితే 100% వస్తుందని నేను గెస్ చేశాను. ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని కొంతమంది పెద్ద నిర్మాతలతో కూడా మాటల డిస్కషన్లో చెప్పాను. చాలా మంచి సజెషన్ ఇది అన్నారు. బట్ ఏదన్నా సజెషన్ ఏంటి తెలుసుకోవచ్చా? అంటే ఒక్కో దానికి ఒక్కోలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సినారియో ఎలా ఉంటుంది అంటే, మనకి ఎప్పుడైతే ఓటీటీ ఇది స్టార్ట్ అయిందో కోవిడ్ ఇది తర్వాత, డెఫినెట్గా ఓటీటీ అనేది మన మార్కెట్ని ఈక్వల్గా థియేటర్కల్ మార్కెట్కి ఈక్వల్గా వచ్చేసింది. సో వన్స్ ఇది అలవాటు అయిపోయిన తర్వాత నిర్మాతలు సినిమాలు అన్నీ మొదలు పెట్టేసిన తర్వాత స్లోగా మనం బిజినెస్ ఇది అయినప్పుడు టకటక అయిపోతున్నాయి మొదలెడుతున్నాం. ఇప్పుడు ఓటీటీకి కూడా కంటెంట్ పెరిగిపోయినప్పుడు 100% వాళ్ళకి ఇప్పుడు 10 కొనేది 5 కొంటారు, 5 ఏ కొంటారు, అబ్బా అన్నయ్య కొంటారు. ఇంకా కంటెంట్ ఇప్పుడు 20 నిమిషాలు కంటెంట్ చూసి బేసిక్గా ఓటీటీ వాళ్ళు అది డిసైడ్ చేయాలి. 20 నిమిషాలు మనం ఏం డిసైడ్ చేయగలుగుతాం అంటే ఫ్రాంక్గా మాట్లాడితే. బట్ వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. పెద్దదైతే ఈజీ ఇది ఉంటుంది కదా, ఈజీ మార్కెటింగ్ ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ 5 తర్వాత 5 ఉన్నాయి కదండి, వీళ్ళు సఫర్ అవుతారు, 100% సఫర్ అవుతారు. ఎందుకు సఫర్ అవుతున్నారు? ఇన్ ద సెన్స్ కంటెంట్ వీక్. ఇప్పుడు ఆడియన్స్ పర్సెప్షన్లో మనం చూస్తే ఎలాంటి సినిమాలు చూస్తున్నారు? అయితే వరల్డ్ క్రియేట్ చేయాలి పెద్దది, ఇప్పుడు కల్కి లాగా, లేకపోతే దేవరా, ఇలా సలార్, ఇలా పెద్ద వరల్డ్ క్రియేట్ చేసి పెద్ద స్టార్లతో, రాజమౌళి గారు చేసే సినిమాలు, లేకపోతే ప్రశాంత్ నీల్ గారు అదొక దానికి, సుకుమార్ గారు అదో దానికి మనం అలవాటు పడ్డాం. అదైతే వెళ్ళి చూసేస్తాం. నెక్స్ట్ ఏం చూస్తున్నాం మనం? కంటెంట్ బాగుంటే చూస్తున్నాం. మరి మధ్యలో అంతా గ్యాప్ అంటే ప్రతిసారి కూడా మనం కొంచెం కమర్షియల్ సినిమాలు కూడా చెయ్యాలి, వర్కౌట్ అవ్వట్లా. జనాలకి దాని మీద కొంచెం ఇది వచ్చేసింది. ఎంటర్టైన్మెంట్ చూస్తారు, మళ్ళీ ఉంటే ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాలి, లేదా కొత్త కంటెంట్ ఉండాలి, లేదా ఒక వరల్డ్ క్రియేట్ చేసి పెద్ద స్టార్లతో సినిమా చేయాలి. సో ఈ జానర్లు తప్పితే వేరే ఏ జానర్లోకి మనం వెళ్ళినా కూడా బాగా వెనకబడి రావట్లేదు జనాలు. ఆ జానర్లకి జనాలు రావట్లేదు. మనం కూడా దాన్ని వదిలేయటమో, లేకపోతే దాంట్లో అంటే డబ్బు పెట్టి మళ్ళీ ప్రయత్నం అంటే రిస్కే. సో కంటెంట్ అత్తమాటలు దొరకదు. ఇప్పుడు నేను ఆ రేంజ్ స్కేల్ సినిమాలు చేయలేను. కంటెంట్ దొరికినప్పుడు కంటెంట్ చేసుకుంటా, లేకపోతే ఎంటర్టైన్ చేసి పంపేస్తా. ఇదే పెట్టుకున్నా ప్రస్తుతం. ఈ 1-2 years అయితే నా సెల్ఫ్ ఇదైతే నేను ఇదే పెట్టుకున్నాను అంతే. ఇదే పెట్టుకుందాం. కంటెంట్ దొరకడం కూడా అంత ఈజీ కాదండి. మనం ఏదో అనుకుంటాం కానీ చాలా కష్టం. కంటెంట్ ఎతకడం కష్టం, దొరకడం కష్టం. అది తీసిన తర్వాత ఆడియన్స్కి నచ్చుతుందా లేదా కష్టం. ఎందుకంటే రోజుకి మనం డ్రాస్టిక్గా టాపిక్లు మారిపోతున్నాయి బయట కూడా, అండ్ పీక్ నెగిటివిటీ బాగా పెరిగిపోతుంది. సో ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఒప్పుకోవాలి. ఏ సినిమా ఒప్పుకున్న జాగ్రత్తగా ఒప్పుకోవాలి. అందరూ జాగ్రత్తగానే ఒప్పుకుంటారు అనుకోండి. ఆ చేసే ప్రాసెస్లో కూడా లాస్ట్ వరకు కూడా వదలకూడదు. మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి. అయితే కంటెంట్, లేదా ఎంటర్టైన్మెంట్, లేదా ఆ సినిమా, ఇది ఆడియన్స్ మైండ్లో ఉందనేది నాకు అర్థమైంది. నేను అదే చేసుకుంటే వెళ్తాను. బట్ నెగిటివిటీ పెరిగిపోతుంది అన్న వర్డ్ మీరు ఏ కాన్సెప్ట్లో వాడారు, ఏ కంటెస్ట్లో వాడారు? ఏ కంటెస్ట్ అంటే ఇదివరకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక తప్పు చేశా. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో మనకి ఒక 15 ఏళ్ళ క్రితం గొడవ అయిందండి. ఇక్కడ మీకు నాకు మధ్యన ఈ ఆఫీసు దీంట్లో, లేకపోతే కింద జనాల్లోనే తెలుస్తుంది, బయట తెలియదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎవడో ఒకటి తీస్తాడో, లేకపోతే స్పీడ్గా ఇది రీచ్ పెడతాడు సోషల్ మీడియాలో. ఇదివరకు నెక్స్ట్ రోజు సింపుల్ అండి, ఇవాళ జరిగింది రేపు పొద్దున్న పేపర్లో రావాలి న్యూస్. ఇదివరకు ఒక 15 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం
ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జరిగింది స్పాట్లో చూస్తున్నాడు. స్పాట్లో చూసి ఏం చేస్తున్నాడు, ఇదివరకు పేపర్లో న్యూస్ చూసి తెలుసుకుని ఓహో అనుకుని సాయంత్రం ఎవడో దొరికినప్పుడు డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు, వాట్సాప్ పెడతాడు, ఈడిదే తప్ప అంటాడు. అంటే ముందు వెనక చూడ్డు, అదో డిస్కషను. అంటే సింపుల్గా మాట్లాడేయటం అనమాట, సింపుల్గా ఏదోటి అనేయటం, పూర్తిగా తెలియకుండా. అందరూ అంటలేదు నేను, ఉంటారు, ఒక కంపల్సరీ ఉంటారండి. ఒక 10% నెగిటివ్ ఉంటారు, మిగతా 90% పాజిటివ్ పీపుల్ కూడా ఉంటారు. నెగిటివ్ వాళ్ళు ఎక్కువ పెడుతూ ఉంటారు, ఎక్కువ ఫాస్ట్గా సింపుల్గా పెట్టేసి ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతాను, కంటిన్యూగా ఫాలో అవుతాను. అంటే ఇదే ఈ మీమ్ కంటెంట్, ట్విట్టర్ ఫాలో అవుతాను. మీరు యాక్చువల్లీ బేసిక్గా సెన్సిటివ్ మెంటాలిటీ, లేకపోతే కొంచెం గౌక్కుని మనసుకు తీసుకుంటారు ఏదైనా? నేను తీసుకుంటాను, నేను సెన్సిటివ్, బాగా సెన్సిటివ్. ఏదైనా గౌక్కుని మనసుకు మనసు తీసుకుంటా. నాకు ఉండకూడదు ఏమి, నాకు ఏదున్నా ఇవాళ క్లియర్ అయిపోవాలి. నేను పడుకుంటే 7-8 గంటలు ప్రశాంతంగా పడుకోవాలి, నాకు బర్డెన్స్ వద్దు. ప్రశాంతంగా ఏ మందు వాడుకుంటూ పడుకున్నాడో అదృష్టవంతుడు. నాకు పడుకుంటే 8 గంటలు నిద్రపడుతుంది, ఎందుకంటే మిగతా టాపిక్ నేను ఏం పట్టించుకోను, ఎవరిని కెలకను, నా పని నేను చూసుకుంటా, వీలైతే హెల్ప్ చేస్తా. ఇది నా క్యారెక్టర్. సో అందుకని, కానీ మీద ఎంత సెన్సిటివ్ ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో జోలికి వెళ్ళకూడదు, అందులో కూడా దూరకూడదు అసలు. మీరు పెట్టడం కాదు, చూసినా కూడా బాధ అనిపిస్తుంది కదా. అయ్యో, నేను ఇప్పుడు చూసుకోకపోతే, ఇప్పుడు ఫాస్ట్గా చూసుకుని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుని ఇవన్నీ అనలైజ్ చేసుకోకపోతే ముందుకు వెళ్ళానండి. నేను సడన్గా సోషల్ మీడియాలో లేకుండా బయటకు వచ్చానంటే ఏం జరుగుతుందో అర్థం కాదు, 100% అర్థం కాదు నాకు. అవి చూడాలి, తెలుసుకోవాలి. అంటే ప్రతిదీ నెగిటివ్ అంటలేదండి, అది తెలుసుకోవటం వల్ల చాలా చేంజ్ వస్తుంది నాలో కూడా. ఓకే, ఇలా ఆలోచిస్తున్నారు, అలా ఆలోచిస్తున్నారు, ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవాలండి. నేను క్రికెట్ ఆడినప్పుడు అదే చేసేవాడిని, సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎప్పటికప్పుడు. ఇప్పుడు అనలిస్టులు కూర్చొని చెప్తారు కదా, ముందు క్రికెట్లో అది చెప్తారు కదా, అలా అనలైజ్ చేసుకోవటం అంటే అనలైజ్ చేసుకుని కొద్దీ తప్పులు తెలుస్తాయి, 100% తప్పులు తెలుస్తాయి. ఇప్పుడు తప్పులు తెలుసుకుని తప్పులు చేయకూడదంటే నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇంకో కొత్త తప్పులు ఉంటాయి. ఇదంతా ప్రాసెస్. అది మనం ఎంత వెళ్తున్నా సరే అడుగు స్టిఫ్గా ఎంత నడుస్తున్నా ఎక్కడొక్కడ స్టెప్ అడుగు మారుతుంది. ప్రిపేర్ అయి ఉండాలి. అది ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసేసుకుంటాం. ఏం పెట్టుకోను, బేసిక్గా నా పని నేను చేసుకుంటా. నా సినిమాలు ఈ గొడవలోనే ఉంటా. ఎప్పుడు బయట అయితే నవ్వడానికే ప్రయత్నిస్తా, నవ్విస్తా అందరినీ, ఇంతే నా మైండ్. సో మీలో కొంచెం రైటర్ కూడా ఉన్నాడు కదా? ఉన్నాడండి, 100% అందరిలోనూ ఉంటాడు. బట్ మీలో కొంచెం ఫన్ రైటర్ ఉన్నాడు. అంటే నేను మాట్లాడేదే పెట్టేసి, నేను మాట్లాడియే గమ్ముని పదాల కింద వాడేస్తుంటాం కదా సినిమాలో. సో ఫన్ అని అనుకుంటారు. ఇంప్రూవ్ చేస్తుంటారా సీన్ దగ్గర? 100% ఇంప్రూవ్ చేయడం 100%. సాధారణ హీరోలు తక్కువ చేస్తారు అంటే తెలియదండి నాకు, నేనైతే 100%. ఆ స్పాట్ ఇంప్రూవైజేషన్ అన్నది కామెడీ డైలాగ్స్ కమెడియన్స్ ఎక్కువ చేస్తున్నారు. అన్న ఇది కొంచెం మారుస్తాం అంటారు. అవునండి, అవును. బాడీ లాంగ్వేజ్ పెట్టి వాళ్ళ తాలూకా సెల్ పెట్టి. సో హీరోలు కొంచెం తక్కువ ఇన్వాల్వ్ చెప్తారు, ఈ డైలాగ్ కొంచెం ఇలా బాగుంటే అని చెప్తారు. బట్ మీరు ఇంప్రూవ్ చేస్తారు స్పాట్లో అని విన్నా. నేను అంటే నేను ఒక్కడే చేస్తాను. ఇప్పుడు కిషోర్ గారితో వర్క్ చేసేటప్పుడు మాట్లాడుకుని ఇలా కాదు, అలా చేద్దాం, అలా చేద్దాం, అలా అంటే బెస్ట్ ఇవ్వడానికేనండి చేసిన. కావాలని చెప్పి నేను ఇప్పుడు నాది ఇక్కడ ఎలివేట్ అవ్వాలి ఆ టైప్ అయితే అసలు కాదు నేను. సో డిస్కషన్ ఉంటుందండి. నాకు తెలిసి అందరూ చేస్తారేమో అంటే అక్కడ చేయకపోయినా ముందు రోజు నైట్ ఫోన్లో మాడుకును అంతేనండి. నాకు తెలిసి అందరు హీరోలు కూడా రేపు సీన్లు ఏంటి, ఇది ఇలా వచ్చింది ఈ రోజు అనే డిస్కషన్ అందరికీ అవుతుంది. డిస్కషన్ ఉంటుంది, స్క్రీన్ పేపర్ అందరూ చూసుకుంటారు, ఇది ఏమైనా మారుదామా, ఇది ఏమైనా మారుదామా, అబ్జెక్షన్ వర్డ్స్ చెప్తారు. బట్ మీరు ట్రెండ్ని బట్టి దీన్ని ఇలా మారితే బాగుంది. అవునండి, అవును, అది ఫాలో అది చేస్తాం 100%. అది చేస్తానండి. చూసుకోండి, ఆ ట్రెండ్ కొంచెం ఇబ్బంది పడిపోకుండా చూసుకోండి. లేదు ఇంప్రూవైజేషన్ ఇబ్బంది పెడుతుంటారు. లేదు అయ్యో సార్, ఎనిహో సార్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సింగిల్గానే వచ్చారు, ఎవరితో మింగిల్ అవ్వకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ.